పుట్టినటువంటి వాడు లక్ష్మీపతి. ఆయన పుట్టిన తర్వాత వాళ్ళ ఐశ్వర్యం పెరగదు మరి. అందుకే ఆ నందవ్రజంలో ఉండేటటువంటి పురుషులందరూ కూడా తలపాగాలు కట్టుకుని లాల్చీలు వేసుకుని మంచి మంచి ఆభరణాలు పెట్టుకుని వాళ్ళు సూతికాగృహంలోకి వెళ్ళరు. కానీ నందుడి దగ్గరికి వెళ్ళి నందుడిని అభినందించడం కోసమని మంచి మంచి పదార్థాలు పట్టుకుని వచ్చి ఆయనకి ఇచ్చి ఆయన్ని అభినందించి సంతోషపడి వెళ్ళిపోయారట. ఆ వెళ్ళిపోతున్న సమయంలో ఆ కొత్తగా పసిపిల్లవాడు ఉదయించాడు అంటే ఆ పిల్లవాడికి స్నానం చేయించడం అనేటటువంటిది అందరూ చేయించగలిగిన విషయం కాదు. దానికి ఇంట్లో అమ్మమ్మది గొప్ప అధికారం. ఒకవేళ అమ్మమ్మ కూడా ఏం చేస్తుంది అంటే ఒక్కొక్కసారి ఆ వంశంలో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిచి నీళ్లు పోయిస్తారు. అసలు ఆ నీళ్లు పొయ్యడం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. అందుకే బాలునికి నూనె తలయంటి పసుపు రాసి బోరు కాడించి హరి రక్ష పొమ్మటంచు జలములొక కొన్ని చుట్టి రాచల్లి తొట్ల నునిచి పాడి దీవించి రయ్యు విదలెల్లా. ఎక్కడి నుంచో ఒక వృద్ధ స్త్రీని తీసుకొచ్చారు. ఆమె పిల్లవాడికి నీళ్లు పోయాలి. ఎవరైనా సమస్త లోకముల చేత నమస్కరింపబడేటటువంటి వాడు. శ్రీ మహాలక్ష్మి కూడా ఆయన తల మీద చెయ్య వెయ్యదు. అటువంటి పరమాత్మని జాగ్రత్తగా ఒళ్ళో అందున బోర్లా పడుకోబెట్టుకుంటారు. పడుకోబెట్టుకుని తల అటువైపు ఉండి వాడు కిందకి చూస్తుంటే తల్లి బెంగెట్టుకుని పర్వాలేదా పర్వాలేదా అంటుంది. ఆ ఒళ్ళంతా పైనుంచి కింద వరకు పసుపు రాసి, పిల్లవాడికి పసుపు ఎందుకు రాయడం అంటే రేపు పొద్దున్న బాగా వాడికి వెంట్రుకలు మరీ ఏదో ఇలుకుబట్టిలా వచ్చేస్తాయని పసుపు రాస్తారు. పసుపు రాసి అందుకని బాలునికి నూనె తలయంటి వాడికి ఆశీర్వచనం చేస్తారు. రే నువ్వు ఏదో దీర్ఘాయుష్మంతుడివి కావాలి, 100 ఏళ్ళు బతకాలి, నీకు గంపెడు కొడుకులు ఉండాలి, 2 గంపల మనవలు ఉండాలి, 3 గంపల మునిమనవలు ఉండాలి, 4 గంపల ఇనుమనవలు ఉండాలి, ఇంటి చుట్టూ బంధువులు తిరుగుతూ ఉండాలి, అన్నం తింటూ ఉండాలి, వెడుతూ ఉండాలి, ఇంట్లో ఎప్పుడూ పుణ్యకార్యాలు జరుగుతూ ఉండాలి, హోమాలు జరుగుతూ ఉండాలి, ఇంటికి పెద్దలు వస్తూ ఉండాలి, విద్వాంసులు వస్తూ ఉండాలి, తాంబూలాలు పుచ్చుకుంటూ ఉండాలి, ఆశీర్వచనాలు చేస్తూ ఉండాలి, నీ ఇల్లు ఎప్పుడు వృద్ధిలోకి రావాలని ఆమె తలకి నూనె పెట్టి ఆశీర్వదిస్తోంది. ఎవరిని? ఈ మంగళాలన్నింటికీ ఎవడు కారణమో ఆయన్ని. బాలునికి నూనె తలయంటి పసుపు రాసి ఆయనకి స్నానం చేయించేటప్పుడు బోర్లా పడుకోబెట్టి, ఇదిగో ఇదంతా నందుడి పోలికే, ఇదిగో దేవకి నీ పోలిక వచ్చిందే కంఠం దగ్గర అని తల్లిదండ్రుల పోలిక చెప్తూ ఆ పిల్లాడికి ఒళ్ళంతా సున్నిపిండి రాసి ఆ చెయ్యి పట్టుకుని ఆ మెత్తటి చెయ్యి నలిచి ఆ పిల్లవాడికి ఆ నీళ్లు పోసేసిన తర్వాత జాగ్రత్తగా కూర్చోబెట్టి కళ్ళ దగ్గర ఇలా చెయ్యి అడ్డు పెట్టి ఓసారి బిందెలో చెయ్యి పెట్టి చూసి గోరువెచ్చగానే ఉన్నాయి నీళ్ళని నిర్ణయించుకున్న తర్వాత మెల్లగా పొయ్యమని ఆ నీళ్లు పోస్తుంటే ఉక్కిరి బిక్కిరి కాకుండా పట్టుకుంటే వాడు ఏడిచి ఆ నీళ్లు పోసుకున్నందుకు బడలిపోయి గులాబీ రంగులోకి వెళ్ళిపోయి నిద్రపోతాడు పిల్లాడు. అలా ఆ పిల్లాడిని కూర్చోబెట్టి వాడికి నీళ్లు చుట్టూ తిప్పి 3 మాటలు నీకు శ్రీరామరక్ష 1000 ఏళ్ళు 5వ తనం, వాడికి ఆశీర్వచనం. ఎవరా శ్రీరామరక్ష, ఎవరిదా శ్రీహరి రక్ష, ఎవరివ్వాలి 5వ తనం, ఎవరివ్వాలి ఆయుష్ అంతా, ఎవరివ్వాలి ఆ భోగభాగ్యాలన్నీ ఆయన పేరు చెప్పి ఆయనకే ఆశీర్వచనం చేస్తున్నారు. ఆయన ఏమీ తెలియని వాళ్ళ చేయించుకుంటున్నాడు. పోతన గారు అన్నారు, పలుతోయంబుల జగముల పలుతోయంబుల ముంచి క్రీడించు ఈ పలుతోయగాడు పల్లవ లలనాకర తోయంబులందు మునుగుచుతడియన్ అన్నారు. నిజానికి మహాప్రళయం వచ్చినప్పుడు లోకాలన్నింటినీ కూడా నీళ్లల్లో ముంచేసి తాను మాత్రం ఓ చిన్న ఆకు మీద అలా పడుకొని ఉంటాడు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి అని ముకుందుడై వటపత్రశాయి అయి ఆ ప్రళయజలాల మీద తేలుతూ ఉంటాడు. మహాభారతం ఆరణ్య పర్వంలో మార్కండేయుడికి దర్శనమిచ్చినట్టుగా అలా పడుకుని ఉండేటటువంటి పరమాత్మ ఇక్కడ యశోదాదేవి ఇలా దోసిడి నీళ్లు తీసి పిల్లాడికి ఇలా బొజ్జ మీద పోసి, ఇలా తీసి గుండెల మీద పోసి, ఇలా తీసి తొడల మీద పోసి, ఇలా తీసి పాదాల మీద పోస్తే ఆ నీళ్లు సరిపోయి. ఎవరికి? శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాశకుడు అంటాడు, యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్షౌ వారాహదన్మని బహూవరవీ సముద్రాః తం నామనాథమరవింద దళం యశోద తం నామనాథమరవింద దృశం యశోదాపాణిద్వయాంతరజలైః స్నపయాంబభూవ అన్నాడు. ఏ మహానుభావుడు ఒకప్పుడు ఆదివరాహస్వామిగా ఆ రాక్షస సంహారం కోసమని చెప్పి హిరణ్యాక్ష సంహారం కోసమని చెప్పి సముద్రాల్లోకి దిగితే సముద్రాల్లో ఉన్న నీళ్ళన్నీ ఆయన రోమకూపాల్లోకి సరిపోలేదు. సరిపోకపోగా ఆయన ఒకసారి ఇలా విదిలిస్తే ఆ నీళ్ళన్నీ పైకి తుంపర్ల కింద పడితే బ్రహ్మాది దేవతలు వంగి పైన చల్లించుకున్నారు, అభిషేక జలాలు ప్రోక్షించుకున్నట్టు. సముద్రాలలో నీళ్లు రోమకూపాలు తలవడానికి సరిపోలా ఆయన యజ్ఞవరాహంగా వస్తే.
అదే పరమాత్మ చిన్ని కృష్ణుడిగా వస్తే యశోద ఇలా దోసిడితో తీల్చిన నీళ్ళు ఆయన స్నానానికి సరిపోయాయి. ఏమి అద్భుతం పరమాత్మ! ఏదైనా చేయగలరు మీరు. లోకాలని నీళ్లల్లో ముంచగలిగినటువంటి పరమాత్మ నీళ్లతో స్నానం చేయించుకుంటున్నాడు. ఇలా పలుతోయంబుల జగముల పలుతోయంబుల ముంచి క్రీడించు ఆ పలుతోయగాడు పల్లవలనాకరతోయంబులందు చలగుచుతడియన్. ఆయనని పడుకోబెట్టి పిల్లవాడు నిద్రపోయి అలసిపోయిన తర్వాత పడుకోబెట్టి ఏదో ఆ బట్ట ఉయ్యాల్లో అందులో అమ్మ కట్టి విప్పినటువంటి చీర ఉంటుంది, అంతకన్నా మనిషికి శాంతినివ్వగలిగిన వస్త్రం ఉండదు. అమ్మ ఎంత శాంతిస్తానమో అమ్మ కట్టి విప్పిన బట్ట కూడా అంత గొప్పది. ఆ బట్ట ఉయ్యాలలో పిల్లాన్ని పడుకోబెట్టి ఊపుతూ ఉంటారు. ఊపి 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 వాడు పడుకున్నాడా లేదా అని మెల్లిగా ఊపి ఇలా తీసి చూస్తారు. వాడు అలాగే చూస్తున్నాడు అనుకోండి, ఏమిటి ఇంకా పడుకోయేమిట్రా అని మళ్ళీ ఊపుతారు. అలా జోజో కమలదలేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూర్ణేందు వదన జోజో యనచం. ఎలా పడ్డాయో పోతన గారికి, ఏమనుభవించారో మహానుభావుడు. ఆయనే జో కొట్టి పడుకోబెట్టారు కృష్ణ పరమాత్మని. ఆ పిల్లాన్ని పాపం తొడ మీద పడుకోబెట్టుకుని ఆ కాలు ఊపుతూ జోకొట్టి బోర్లా పడుకోబెట్టుకుని ఇలా ఇలా వీపు మీద జోకొడుతూ ఆ కాలు ఊపుతుంటే నొప్పి పెట్టదండి. ఎంతసేపని ఊపుతారు? ఉయ్యాల్లో పడుకోబెడితే పడుకోడు. పడుకున్నాడేమో చూడవే కదలటం లేదు అంటే పక్క వాళ్ళు వచ్చి కొంచెం ఇలా కింద ఏం పడుకున్నాడు పత్తికాయల్లా కళ్ళు తెరిచుంటే, ఏమిడే బాబు ఎంత పడుకోబెట్టినా పడుకోడు, నీ కొడుకు కాలు నొప్పి పెడుతుంది కాసేపు నువ్వు పడుకోబెట్టని ఇస్తున్నారు. ఎంతమంది జో కొట్టినా పడుకోడు. ఆయన అనుకున్నట్ట, లోకములు నిదురబోవగ జోకొట్టుచు తా నిదురింపని శుభకుడు రమణులు జోకొట్టిపాడ నిదురం గైకొను క్రియనూరకుండెకను తెరవకయున్. ఆయన అనుకున్నట్ట, ఏమిటి ఇలా జో కొడుతున్నానని ఊరికే వీపు మీద కొట్టేస్తున్నారు. ఇదేదో మందర పర్వతం మోసినప్పుడు కూడా ఇంత బాధ పెట్టలేదు, ఇదేంటి ఈ కొట్టడం ఏమిటి, జో 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 ఏమిటని ఆలోచించాట. ఓహో వీళ్ళకు అలవాటైంది, రాత్రి అయ్యేటప్పటికి పడుకుంటారు, వీళ్ళందరినీ జో నే కొట్టి నిద్రపుచ్చుతా, నేను నిద్రపోను, నేను నిద్రపోతే లోకాలని చూసేవాడేవాడు, వీళ్ళు నేను ఈ లోకంలో పుట్టినందుకు నన్ను పడుకోమని జో కొట్టేస్తున్నారు. పడుకుంటే తప్ప వీళ్ళు వీపు మీద కొట్టడం ఆపరు. పడుకున్నానని ఎప్పుడు నమ్ముతారంటే కళ్ళు మూసేస్తే ఊరుకుంటారని. నిద్రపోయిన వాళ్ళ కళ్ళు మూసుకు పడుకుంటే అమ్మయ్య యశోద నీ కొడుకు పడుకున్నాడని జాగ్రత్తగా పడుకోబెట్టేశారు. అందుకని ఆ పోతన గారు అంటారు, రమణుల్ జోకొట్టిపాడ నిదురం గైకొను క్రియనూరకుండే కను తెరవకయున్. కళ్ళు తెరవకుండా ఏదో నిజంగా జోకొడితే నిద్రపోయిన పిల్లవాడిలా నిద్రపోయిన వాడిలా నటిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఈలోగా ఆ ప్రాంతానికి పూతన రానే వచ్చింది. అనేక మంది శిశువుల్ని చంపేస్తోంది. చంపుతూ ఆ ప్రాంతానికి వచ్చింది. లోపల కృష్ణ పరమాత్మ ఉన్నారు. ఓహో ఇక్కడ పళ్ళు రాని పిల్లాడు, నిన్ననే పుట్టిన పిల్లాడు, పాలు తాగుతున్న పిల్లాడు ఉన్నాడు, వీడిని చంపాలనుకుంది. వెంటనే లక్ష్మీదేవిలా రూపాన్ని ధరించింది. అంటే లక్ష్మీదేవి ఎంత అందంగా, ఎంత శోభస్కరంగా, ఎంత మంగళప్రదంగా ఉంటుందో అటువంటి మంగళప్రదమైన రూపాన్ని పొంది ఆ నందవ్రజంలో నడిచి వచ్చేస్తోంది. చిన్న ఊరు కదూ, కొత్త వాళ్ళు వస్తే ఇట్టే తెలిసిపోతుంది ఎవరి కోసం అండి అంటారు. మీరు బాగా పల్లెటూళ్ళకి వెళ్ళండి, వెళ్ళగానే వాళ్ళు అడుగుతారు ఎవరి కోసం అండి అంటారు. ఎంత ప్రేమగా మాట్లాడతారు. వచ్చి లోపల నుంచి పిల్లాన్ని పిలిచి, రే సందులు తిరగలరో తిరగరేరో దగ్గరుండి తీసుకెళ్ళి చూపించి వచ్చేయరా అంటారు. అంత ప్రేమ ఉంటుంది. వాళ్ళు బయటికి వచ్చి చూశారు ఎవరీవిడా అని. సిరిమమ్మం బ్రతకంగ చూచుటకొనై శృంగార వేషంబుతో నరుదేనోపు నటంచు గోపికలు చిక్వల్ రాక మోహించి తత్పరలై చూడ లతాంగిపోయి కనియన్ పర్యంక మధ్యంబునన్ బరు భస్మానల తేజు దుర్జన వధ ప్రారంభకున్ డింబకున్ అంటారు. ఆమె అంత మంచి వేషం కట్టి గబగబా ఆ యశోద ఇంట్లోకి వెళ్ళింది. ఊయలలో పడుకుని ఉన్నాడు. ఆయన ఏమీ తెలియని పసిపిల్లవాడు ఎలా పడుకుంటాడు అలా గాఢ నిద్రలో ఉన్న పిల్లలు చిన్న గుర్రు కూడా పెడుతుంటారు. అలా చిన్న గుర్రు పెడుతూ నిద్రపోతున్న వాళ్ళ నిద్రపోతున్నాడు. ఆమె వెళ్ళి చూసింది. ఓహో ఈ పిల్లవాడు నిన్ననే పుట్టుంటాడు, పసికందు పడుకున్నాడు, పాలు తాగుతున్నవాడు, కానీ ఎంత బాగున్నాడో, వీడిని చంపేయాలి తప్పదు అనుకుని వెళ్ళి చూసింది. కాబట్టి సిరిమమ్ముం బ్రతకంగ చూచుటకొనై శృంగార వేషంబుతో నరుదేనోపు నటంచు గోపికలు జిహ్వల్ రాక మోహించి తత్పరలై చూడ లతాంగిపోయి కనియన్ పర్యంక మధ్యంబునన్ మరు భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకున్ డింబకున్. నిప్పు పైన బూది కప్పిందనుకోండి, నిప్పులా కనపడదు, ముట్టుకుంటే కాలుతుంది. ఆయన పరమాత్మ అని వాళ్ళకి తెలియదు.
పూతనా సంహారంతో మొదలు పెడుతున్నాడు. రామావతారంలో తాటకా సంహారంతో మొదలు, కృష్ణావతారంలో పూతనా సంహారంతో మొదలు, ఇక బోణి మొదలవుతోందనుకుంటున్నాడు ఆయన. దుర్జనవధ ప్రారంభకున్ డింబకున్, దుర్జనవధ ప్రారంభం చేస్తున్నటువంటి డింబకుడు అంటే పసిపిల్లవాడి రూపంలో పడుకున్నాడు. ఆయన ఎంత పసిపిల్లవాడి రూపంలో పడుకుంటే మాత్రం ఎవరొచ్చారో ఎందుకు వచ్చారో ఆయనకి తెలియదు. ఆలోకేశ్వరుడా చరాచర విభుండా బాల గోపాలుడా బాలధ్వంతిని గొంతు గంటిడి వెసన్ బాలెంత చందంబునన్ పాలిండ్లన్ విసమూని వచ్చుట మదించింతించి లోనవ్వుచున్ కాలంగేల కదల్పలేని కరణిన్ కన్మోక్షి గుర్పెట్టుచున్. ఆయన ఆ లోకేశ్వరుడా చరాచర విభుండా బాల గోపాలుడు, ఆయన సర్వలోకాలకి ఈశ్వరుడు, ఆయనకి తెలియదు. వచ్చినది బాలహంతకి శిశుహంతకి, పిల్లల్ని చంపడానికి వచ్చింది. దాని దగ్గర ఓ లక్షణం ఉంది, స్తన్యమునందు విషాన్ని పెట్టుకుని పిల్లలకి పాలిచ్చినట్టుగా స్తన్యాన్ని నోట్లో పెడుతుంది. తెలియక పిల్లలు చప్పరిస్తే ఉత్తరక్షణం మరణిస్తారు. కాబట్టి పాలిండ్లన్ విసమూని వచ్చుట మదించింతించిలో నవ్వుచున్ కాలంగేల కదల్పలేని కరణిన్ కన్మోడ్చి గుర్పెట్టుచున్. తన కాలు తన చెయ్యే తనకి తెలియనట్టుగా కదపలేని వాడిలా కళ్ళు మూసుకొని చిన్న గుర్రు చప్పుడు కూడా వచ్చేటట్టుగా, పసిపిల్లలు చూడండి పడుకుంటే చిన్న గుర్రు ఎడతారు, ఏమిటో వీడు గుర్రు ఎడుతున్నాడు అంటారు, అలా గుర్రు ఎడుతూ ఉంటాడు, అలా గుర్రు పెడుతూ నిద్రపోతున్నాడు. ఆవిడ దగ్గరికి వచ్చి చూసింది. నాచనుబాలొక గుక్కెడు ఓ చిన్ని కుమార త్రావు మొయ్యన పిదపన్ నీ చెలువ మెరుగవచ్చును నా చెలువము సఫలమగును నలినదలాక్ష అంది. ఎంత అందంగా ఉన్నావురా పిల్లాడా, నేను కూడా ఈ అందంగా ఉన్న వేషం ఎందుకు కట్టానో తెలుసా? ఇంత అందంగా ఉన్న నువ్వు నోటి వెంట నొరగల కక్కుకు చచ్చిపోయి కాళ్ళు చేతులు పక్కన పడిపోతే చూడ్డానికి వచ్చాను. నా అందం ఈ రూపం సఫలం అవ్వాలంటే ఈ అందం పోవాలి, నువ్వు ప్రాణాలు పోవాలి. కాబట్టి దానికోసం నా చనుబాలు కొంచెం తాగు. నా చనుబాలు ఒక గుక్కెడు ఓ చిన్ని కుమార త్రావు మొయ్యన పిదపన్ నీ చెలువ మెరుగవచ్చును నా చెలువము సఫలమగును నలినదలాక్ష అని ఆ పిల్లవాడిని తీసుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఆయనకి స్తన్యం ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. గాఢ నిద్రలో ఉన్నాడు కృష్ణ పరమాత్మ, నటిస్తున్నాడు. ఈలోగా చూశారు రోహిణి యశోద. ఎవరమ్మా నువ్వు వచ్చి మా పిల్లాడికి పాలిస్తున్నావు, మా పిల్లవాడు అన్యుల పాలు స్వీకరించాడు, వద్దు 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 వద్దని వాళ్ళు గబగబా పరిగెత్తుకొస్తున్నారు. కానీ ఈలోగా ఆమె స్తన్యాన్ని ఆయన నోట్లో పెట్టడానికి ప్రయత్నించింది. మేల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చి క్రీగంట చూచుచుగిదిసి నీల్గి ఆవులించుచు చేతులాదరంపు అకసంబున జాపి ఎదుగిలయ కొన్న యోజనూది బిగిచన్ను కవకేల కబళించి పీడించి గుక్క గుక్కకు గుటుకు గుటుకు మనుచు ఒక రెండు గుక్కలను విధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల తావెనదియును గుండెలు తల్లడిల్ల దిమ్మ తిరుగుచు నిలువక శిరము వ్రాల ఇతర బాలుర క్రియవాడ వివు కావు చన్ను విడువుము చాలుననుచు. మహానుభావుడు శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు. మేల్కొన్న తెరకున మెల్లన కనువిచ్చి క్రీగంట చూచు గిదిసి నీల్గి. పసిపిల్లల్ని ఎక్కడికో వెళ్ళాలి, గుళ్ళోకి వెళ్ళి రావాలి, ముందు కాసిన పాలిచ్చి తీసుకెళ్ళిపోతానని తల్లి బలవంతంగా లేపితే వాడు ఏదో లేవలేక లేచిన వాళ్ళ ఇలా బలవంతంగా కనురెప్పలు విప్పి మళ్ళీ కళ్ళు మూసేసి నిద్రపోవడానికి ఉద్యుక్తుడైపోతూ ఆ బోసినోరోసారి తెరిచి ఆవలించేసేసి రెండు చేతులు పైకెత్తి ఏదో ఇలా ఒళ్ళు విరుచుకున్నట్టుగా ఓసారి నడువంతా ఇలా సింహం తిప్పినట్టుగానే చిన్ని కృష్ణుడు కూడా నడుం తిప్పి ఆవులించి చెయ్యెత్తి విప్పలేక కళ్ళు విప్పినట్టుగా విప్పి కళ్ళు మూసి చిన్ని చెయ్యి తీసి ఆమె స్తన్యం మీద పెట్టి ఆ స్తన్యాన్ని నోట్లో పెట్టుకుని గట్టిగా పట్టుకుని గుక్కకు గుటుకుమనుచు వినపడేటట్టుగా గుటుక్కుమని చప్పుడు వచ్చేటట్టుగా రెండు గుటకల పాలు తాగాడంతే. దిమ్మ తిరుగుచు ఒక శిరము వాల, దానికి దెబ్బకి తల గిర్ర తిరిగిపోయి తల వాలిపోతోంది. ఇతర బాలుర క్రియవాడ వివు కాదు చన్ను విడువుము చాలుననుచు. ఇది ఎక్కడ పిల్లాడివిరా బాబోయ్, ప్రాణం పోతోంది, వదిలేయి అంటుంది ఆవిడ. పట్టి విడువరాదు నా చెయ్యి, ఆయన ఒకసారి పట్టుకుంటే వదిలిపెడతాడా? ఆ రెండు గుక్కల పాలతో పాటు ఆమె శరీరంలో ఉన్నటువంటి ప్రాణములనన్నిటినీ కూడా లాగి అవతల పారేశాడు. లాగేగానే ఆమె నేల మీద పడిపోయి చచ్చిపోయింది. అదేదో సామాన్యమైన రూపంతో చనిపోలేదు, చనిపోయేటప్పుడు యథార్థ స్వరూపం వచ్చేస్తుంది. దారుణల అంగల దంతదండంబులు నగగహ్వరము బోలు నాసికయును గండశైలాకృతి కలకుచ యుగమును విరిసితూలెడు పల్ల వెంట్రుకలును చీకటి నూతుల జనయునేత్రంబులు పెనుదిబ్బపోలెడు పెద్ద పిరుదు
జాగుకట్టల పోలు చరణోరు హస్తంబు అంకిన చెరువుతో నెయ్యగొడుపు కలిగి షట్క్రోశ దీర్ఘమైక దిశ చూడ భయదమగుదాని కళేబరము చూచి గోప గోపీజనంబులు గుమికూడి బెదరుచుండిరి మనమున బెదరు కదిరి. ఎంత భయంకర రూపం అంటే 13 కిలోమీటర్లు పడిందిట ఆమె శరీరం. అంత పెద్ద శరీరం పడిపోతే ఆమె ఆ పడిపోయినప్పుడు దారుణ లంగల దంతదండంబులు నాగలి యొక్క నాగేటి చాలు అంటారే, ఆ నాగేటి చాలు ఎలా ఉంటుందో కోరలు అలా ఉన్నాయి. చీకటి నూతుల జనయునేత్రంబులు కొన్ని ఊళ్ళల్లో ఉంటాయి. ఆ చాద ఎంత దూరం వేసినా సరే వెళ్ళింది అనుకోవాలంతే, తెలియదు. చీకటి, నీళ్లు కనపడవు. అంత చీకటి నూతులు ఎలా ఉంటాయో కళ్ళంత లోపలికి పోయి పెనుదిబ్బ పోలెడు పెద్ద పిరుదు. దానితో పాటుగా గండశైలాకృతి కళ్ళకుచ యుగమును పెద్ద పెద్ద బండలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి ఆమె యొక్క స్తనములు. దానికి తోడు జాగుకట్టల పోలు చరణోరు హస్తంబు, పెద్ద పెద్ద కాలవలు తీస్తారు, నదుల పక్కన పొలాల్లోకి కాలవలు తీస్తారు. ఆ కాలవల్లోంచి నీళ్లు ఎడుతుంటాయి. ఆ కాలవలు పొడుగ్గా తీస్తే ఎలా ఉంటాయో ఆమె కాళ్ళు చేతులు అలా పడిపోయి ఉన్నాయి. కలిగి షట్క్రోశ దీర్ఘమైక దిశ చూడ భయదమగుదాని కళేబరము చూచి గోప గోపీజనంబులు గుమిగూడి బెదరుచుండిరి మనమున బెదరు కదిరి. ఆ చుట్టూ చేరినటువంటి అక్కడ ఉన్నటువంటి స్త్రీలు పురుషులు అందరూ కూడా దాని రూపాన్ని చూసి భయపడిపోయి ఏడి పిల్లాడు అసలు ఎక్కడున్నాడు, పిల్లాడు ఎక్కడున్నాడు అని వెతుకుతుంటే ఎక్కడో ఆ రూపానికి మధ్యలోకి వెళ్ళి చూస్తే ఆ 2 స్తనముల మధ్యలో పడిపోయి ఉన్నాడు. ఆ పిల్లవాడిని గబగబా తీసి నేలంకూలిన మేటి పిన్నురముపై నిర్భీతి క్రీడించువో బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆరార్చుచున్ గోలాంగూలము తిప్పి గోరజములంచల్లించి గోమూత్రముంచల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులన్. ఆ పిల్లవాడిని ఎత్తుకుని అయ్యో ఎంత భయపడిపోయాడో, ఎంత జడిసిపోయాడో, ఇలా పడిపోయాడు ఈ శరీరం మధ్యలో అని చెప్పి గబగబా పిల్లాడిని ఎత్తుకొని ఆవు దగ్గరికి తీసుకెళ్ళి పిల్లాడికి జడుపు పోవాలని ఆ తోక పిల్లాడి చుట్టూ తిప్పి ఆ గోమూత్రం తీసి గోమయం తీసి కేశవుడు నీ పాదములను రక్షించుగాక, గోవిందుడు కంఠములు రక్షించుగాక, హృషీకేశుడు నీ హృదయములు రక్షించుగాక అని 12 నామాలతో 12 శరీరావయములకు రక్ష పెట్టారు. పేడ మూత్రము వేసి. ఎవరివా నామాలు? ఆయన నామాలే. వాళ్ళకి తెలుసా? తెలియక్కర్లేదు. ఆ ప్రేమ చాలు. ఆ ప్రేమ అక్కడ ఉంది కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా రక్ష పెట్టారు ఆ మహానుభావుడికి. పెట్టి ఆ పిల్లాన్ని తీసుకెళ్లారు. పోతన గారు అన్నారు, విషధరరిపు గమను నికిని విషగళసకు నినికి విమల విషజయను నికిన్ విషభవ భవ జనకు నికిని విషకుచను విషము కొనుట విషమే తలపన్ అన్నారు. ఆయన ఎవరు? విషధరరిపు గమను నికిని, పాములలో ఉండే విషాన్ని కూడా తినగలిగినటువంటి వాడు గరుత్మంతుడు. అటువంటి గరుత్మంతుడి మీద ఎక్కి వెళ్ళేటటువంటి వాడికి విషగళసకు నినికి, కంఠంలో విషం ఉన్నటువంటి హాలాహల భక్షణం చేసి లోకాల్ని కాపాడినటువంటి పరమశివుని యొక్క స్నేహితుడైనటువంటి కృష్ణ పరమాత్మకి విషభవ భవ జనకు నికిని. విషం అంటే నీళ్ళని ఒక అర్థం. నీళ్లల్లో పుట్టిన తామర పువ్వు, ఆ తామర పువ్వు నాభికమలం అయితే అందులోంచి పుట్టినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారికి తండ్రి అయినటువంటి వాడు విషభవ భవ జనకు నికిని విషకుచను విషము కొనుట విషమేత లపన్. ఆయన విమల విషసయ్యను నికిన్, నీళ్ల మీద పడుకునేటటువంటి లక్షణం ఉన్నవాడు క్షీరసాగరం మీద. అటువంటి వాడికి ఒక రాక్షస స్త్రీ యొక్క స్తన్యంలో ఉన్న విషాన్ని తాగి చంపేయడం పెద్ద లెక్క. అంత ఆశ్చర్యపోయి వింటారేమిటి అన్నారు పోతన గారు. ఈలోగా నందుడు ఆ మధురా నగరానికి వెళ్ళాడు. కట్టవలసిన కప్పం కంసుడికి కట్టేశాడు. వసుదేవుడిని వెళ్ళి పలకరించాడు. ఉత్పాతాలు వస్తున్నాయని వసుదేవుడు చెప్పాడు. అందుకని గబగబా తిరిగి వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే పెద్ద పూతనా శరీరం పడిపోయింది. మహానుభావుడు వసుదేవుడు చెప్పాడు, బ్రహ్మజ్ఞాని, ఇది పరమసత్యం. మన ఊరి మీదకి ఏదో పెద్ద భూతం వచ్చిందనమాట, ఇది చనిపోయిందని. దీన్ని ఇప్పుడు కాల్చేస్తే ఎంత భయంకరమైన వాసన వస్తుందోనని గొడ్డళ్ళు తీసుకొచ్చి ముక్కలు ముక్కలుగా నరికేసి తాళ్ళు కట్టి ఈడ్చుకుపోయి ఊరవతలు ఎక్కడో దూరంగా పారేసి ఒంటి నిండా కొవ్వు, రాక్షస స్త్రీ కదా, అగ్ని సంస్కారం చేశారు. చేసి ఏదో దుర్వాసన వస్తుందనుకని ఉత్తరీయాలు ముక్కుకు అడ్డెట్టుకున్నారు. రగిలి రగిలి పొగులు మగువ దేహము నుండి అగరు పరిమళముల పొగలు వెడలే దేహకల్మషములు శ్రీహరి ముఖమున త్రావబడుట చేసి భూవరేణ్య. ఆమె రగిలి రగిలి కాలిపోతుంటే
ఆమె శరీరంలోంచి అగరవత్తుల వాసనలు వస్తున్నాయి. అగరవత్తులు కాల్చి పెడితే ధూపం వస్తుందో అటువంటి వాసన వస్తుంది. ఎందుకు వచ్చింది అంటే ఆమె రాక్షసియే కావచ్చు, ఎంతమందినో చంపి ఉండొచ్చు, కనీసం తల్లిలా నటించింది చాలు. తల్లిలా నటించి ఆయనకి పాలివ్వడానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నించినప్పుడు ఆయన చేతులు ఆవిడ మీద వేశాడు, ఆ కాళ్ళు ఆయన మీద వేశాడు. పూతన్న, ఇప్పుడు ఆమె యందు ఏ పాపం లేకుండా పోయింది. హరితన మీదన్ కరములు పదములనిడి చన్ను కుడిసి కదిసిన మాత్రం హరిజన నిపగిది పరగతిక రిగెను దురితములు బాసి అసురాంగనయున్. ఆ హరి ఆమె మీద కాళ్ళు చేతులు వేసేటప్పటికి, తల్లిపాలు తాగేటప్పటికే ఆమె ఎంత దుష్ట స్వభావంతో ఇచ్చినా తల్లిలా నటించింది కనుక, పాలు తాగాడు కనుక, కాళ్ళు చేతులు తగిలాయి కనుక మోక్షానికి వెళ్ళిపోయింది. అందుకే ఇక పాపములు లేవు శరీరంలో. ఆ శరీరాన్ని కాలుస్తున్నప్పుడు అగరు పరిమళముల పొగలు బెడలే దేహ కల్మషములు శ్రీహరి ముఖమున త్రావబడుట చేసి భూవరేణ్య వెన్నునికొక పరివిషమగు చన్నిచ్చిన బాల హంత్రి చనినటది వికిన్. వెన్నుని కనిపించుచు తన చన్నిచ్చిన సతికి మరియు జన్మము కలదే. తల్లిలా నటించి చంపేద్దామని విషం స్తన్యంలో పెట్టుకుని వచ్చి పాలివ్వడానికి ప్రయత్నించినటువంటి పూతనకే మోక్షం వస్తే, ఆ పిల్లవాణ్ణి నా పిల్లవాడు అన్న ప్రేమతో పాలు చేపుకుని వచ్చి ప్రతిరోజు పాలు పట్టి నా కొడుకు అని పోషిస్తున్నటువంటి యశోద ఏ స్థానాన్ని పొందాలి? పాలిచ్చి నటించిన పూతన మోక్షానికే, యశోద మోక్షానికే. ఆఖరికి హరిగని చన్నులు కుడిపెడు తరుణుల ప్రాపించు పదము తల పన్వశమే హరియారగించుటకు పాల్కురిపెడిదే నువ్వులు ముక్తి కొసలచరించున్. ఆ నందవ్రజంలో ఉన్నటువంటి స్త్రీలు కృష్ణుణ్ణి చూసేటప్పటికీ పరమానందపడిపోయి సంతోషపడిపోయి మాతృత్వంతో పాలు చేపునకు వస్తే కృష్ణుడికి పాలిచ్చారు. తల్లులు కాకపోయినా ప్రేమతో పాలిచ్చినటువంటి ఆ స్త్రీలు కూడా మోక్షానికే. మనుష్యులు కాకపోయినా ఆవులు కృష్ణుడు పుట్టాడని షేరిచ్చేవి, 2 షేర్ల పాలిస్తే ఆ పాలు తాగాడు కృష్ణుడు. మరి అప్పుడు ఆ ఆవులు మోక్షానికే. మరి ఇందులో భేదం లేదా, తారతమ్యం లేదా అంటే కృష్ణ పరమాత్మని ముట్టుకున్నప్పుడు ఏ భావంతో ముట్టుకున్నామన్నది కాదు, విషము కూడా అమృతమైపోయింది ఆయన విషయంలో. భగవంతుణ్ణి సేవించడం రావాలి, కానీ నువ్వే భావంతో ఆయనకి సమర్పణం చేసినా అది నీకు అమృతమై కాపాడుతుంది. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రించి చుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామ ధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర. మహానుభావుడు అంత గొప్ప పరిపూర్ణావతారం ఏమీ తెలియని అమాయకుళ్ళ అర్భకుళ్ళ ఆ నందవ్రజంలో ఆడుకుంటున్నాడు. ఏ పాములెరుగక ఏ పారు మేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోడ తల్లి యశోద చనుల పాలు త్రావనిరిగే ఏ జాతకర్మలు ఎన్నడెరుగని ప్రౌఢ జాతకర్మంబులు పొందనుందే ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనందే ఏ తపములనైన ఎలమి పండని పంట వల్లవీజనముల వాడపండే ఏ చదువులనైన ఇట్టిట్టిదన రాని అవయవములయందు అందముందే. ఏమి పరమాద్భుతం పరిపూర్ణావతారం వచ్చినటువంటి విశేషం. ఏ పాములెరుగక ఏ పారు మేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే. అసలు పుట్టడం అనేటటువంటి పరమాత్మ శాశ్వతుడు, నిత్యుడు, నిరంజనుడు, అచ్యుతుడైనటువంటి పరమాత్మ గోసంరక్షణ చేసేటటువంటి ప్రదేశంలో అటువంటి వారి మధ్యలో పుట్టాడు. ఏ పాములెరుగక ఏ పారు మేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోడ తల్లి యశోద చనుల పాలు త్రావనిరిగే. ఆయన లోకానికి తల్లి తండ్రి. అటువంటి వాడు ఆయన బిడ్డడుగా వేరొక తల్లి చనుబాలు తాగడం అన్నది తెలియదు. అటువంటి వాడు యశోద చందుల పాలు తాగుతున్నాడు. అటువంటి వాడు మహానుభావుడు ఏ కర్మయును లేక వెలయునొక్కడికి నిజాత కర్మంబులు సంభవించే. ఆయన కర్మ చెయ్యడం అన్నది ఉండదు. ఎందుకని అంటే ఆయన కేవలం సంకల్పం చూపుల చేత చేసేస్తాడు. అందుకు కదా పోతన గారు శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకం దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన ఢింబకున్ అంటారు.
కేవలం తన చూపుల చేత అనేక కోట్ల బ్రహ్మాండములను సృష్టించి నిలబెట్టి లయం చెయ్యగలిగినటువంటి శక్తి కలిగిన పరమాత్మ ఎంత అద్భుతాన్ని చేశాడు అంటే జాతకర్మ చేయించుకున్నాడు. జాతకర్మ చేయించుకున్నాడు అంటే జాతకం వేయించుకోవడం, పేరు పెట్టుకోవడం, అన్నప్రాసన చేసుకోవడం, ఇవన్నీ ఆయనకి సంస్కారములు జరిగాయి. ఏ కర్మయును లేక వెలయునొక్కడికి నిజాత కర్మంబులు సంభవించే ఏహాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుందే. పెరగడం తరగడం తెలియని పరమాత్మ యశోద యొక్క ఒళ్ళో పెరుగుతున్నాడు. ఎంత విచిత్రం! ఏ తపములనైన ఎలమి పండని పంట వల్లవీజనముల వాడపండే. ఏ తపస్సు చేత కూడా అసలు ఈయన్ని మనం దర్శనం చెయ్యొచ్చు అని చెప్పడం సాధ్యం కానటువంటి పరమాత్మ ఆ నందవ్రజంలో పుట్టి వాళ్ళందరి మధ్యలో పెరుగుతున్నాడు. అలాగే ఏ చదువులనైనా ఇట్టిట్టిదనరా అని అర్ధమవయవములయందు అందముందే. ఎంత చదువుకున్నవాడైనా ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఆ చదువులు సరిపోవు. ఎన్ని పరికరాలున్నా ఆయన యొక్క గొప్పతనాన్ని రాయడానికి సరిపోవు. ధరణీ సభ కాగజకరావు, లేఖిని సభ బనరాయి, సాత సమంతకి మసికరావు, హరిగుణ లిఖా నజాయ్ అంటాడు కబీర్దాస్ గారు. నేను అరణ్యంలో ఉన్న చెట్లనన్నింటినీ నరికి తీసుకొచ్చి కలంగా మార్చుకొని, సప్త సముద్రాల్లో ఉన్నటువంటి పదార్థాన్ని సిరాగా మార్చుకొని, భూమినంతటినీ కాగితంగా చేసుకున్నా భగవంతుని గుణములు వ్రాయడానికి సరిపోలేదు అన్నాడు. హరిగుణ లిఖా నజాయ్. అటువంటి పరమాత్మ ఏ చదువుల చేత ఇలా ఉంటాడు అని చెప్పడం సాధ్యం కాదో అటువంటి పరమాత్మ భూమి మీద అవతరించి పెరిగి పెద్దవాడై ఆడుకుంటున్నాడు. ఏం అదృష్టం! అసలు ఆయన గురించి చెప్పడం ఎవరికి సాధ్యం అవుతుంది? రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఎవరో అడిగారు, ఇంగిలి కాని వస్తువు లోకంలో ఏదైనా ఉందా అని అడిగారు. అడిగితే రామాయణం ఇంగిలైపోయింది, భారతం ఇంగిలైపోయింది, భాగవతం ఇంగిలైపోయింది. నేను ఇప్పుడు భాగవతంలో పద్యాలు చెప్తుంటే నా నోట్లోంచి వస్తుంటే పద్యం ఇంగిలైపోలా? రామాయణం భారతం ఎంగిలైపోలా? అన్నీ ఎంగిలైపోయాయి. ఎంగిలి కానిది ఏమిటి? ఆత్మ ఒక్కటే. ఎందుకంటే ఆత్మని అనుభవించడమే తప్ప ఆత్మ గురించి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. వాక్కు మనసు చెప్పడం సాధ్యం కాక ఎక్కడికి వెనక్కి తిరిగిపోతాయో అక్కడే ఆత్మ. అది అనుభవంలో తెలుస్తుంది. ఆత్మ ఘనం, ఆనంద ఘనమే కృష్ణ పరమాత్మ. ఏ చదువుల చేత ఇట్టిట్టిదనరా అని అర్ధం అవయవముల యందు అందముందే. అటువంటి పరబ్రహ్మతత్వం అవయవాల యొక్క సంఘాతంగా పిల్లవాడిగా పెరుగుతూ ఆడుతూ కనపడితే అదే కృష్ణ పరమాత్మ అయింది. అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క బాల్యక్రీడలు నడుస్తున్నాయి. పూతనా సంహార ఘట్టం ఇవాళ పూర్తయింది. మళ్ళీ రేపటి రోజు సాయంకాలం 6 గంటలకి తిరిగి కలుసుకున్నప్పుడు పరమాత్మ నా చేత ఏ లీలలు పలికిస్తే ఆ లీలలు పలుకుతానని మెదవ చేసుకుంటూ రేపు సాయంకాలం 6 గంటలకి తిరిగి కలుసుకుందాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
జ్ఞానభిక్ష పెట్టి మన జీవితాల్లో వెలుగును చూపించే జ్ఞానఖడ్గంగా గురువులు ప్రతి జీవితాల్లో కూడా అత్యంత ప్రాధాన్యత కలిగిన పాత్రను పోషిస్తూ ఉంటారు. అట్లాంటి ఆధ్యాత్మిక దారిని మనకు చూపిస్తున్నటువంటి చాగంటి కోటేశ్వరరావు గారి స్వామివారికి జోగినిపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా జోగినిపల్లి స్వరూప గారులు స్వామివారికి పుష్పమాలతో అలంకరించి స్వామివారికి వందనం సమర్పించారు. అలాగే మంచాల వరలక్ష్మి గారు, శ్రీనివాస్ గారు కూడా. దయచేసి అందరూ కూడా తమ తమ సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. భలే మంచి వాసన వస్తుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. శూరసేనుడు అనబడేటటువంటి రాజు యదువంశమునకు చెందినటువంటి వారు మధురా నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉండేవాడు. అనేక యుగాలలో మధురా నగరానికి విష్ణు భగవానుడికి ఒక గొప్ప అవినాభావ సంబంధం. ఆయన మధురా నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి సమయంలోనే భోజవంశానికి చెందినటువంటి ఉగ్రసేనుడు అనబడేటటువంటి రాజు కూడా ఉన్నాడు. ఆ ఉగ్రసేనుడు అనబడేటటువంటి రాజుకి దేవకుడు అనే ఒక సోదరుడు. వాళ్ళిద్దరి యొక్క పిల్లలే కంసుడు, దేవకీదేవి. దేవకుని యొక్క కూతురు కాబట్టి దేవకి భోజవంశమునకు చెందినటువంటి ఆ ఉగ్రసేనుడి యొక్క కుమారుడు కంసుడు. ఆ కారణం చేత కంసుడు దేవకీదేవి ఇద్దరు అన్నా చెల్లెళ్ళు, అన్నదమ్ముల బిడ్డలు. అలాగే శూరసేనుని యొక్క కుమారుడు వసుదేవుడు. ఆ వసుదేవునికి ఈ దేవకీదేవినిచ్చి వివాహం చేశారు. వివాహం చేసిన తరువాత శూరసేన మహారాజు గారు సహజంగా గొప్ప రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి మహానుభావుడు. దానికి తోడు దేవకుడు కూడా బహు ఐశ్వర్య సంపన్నుడైనటువంటి రాజు. కాబట్టి కూతురు వివాహమైన తర్వాత కూతురు కాపరానికి ఎడుతుంటే చాలా గొప్పసారి ఎన్నో ఏనుగులు, గుర్రాలు, రథాలు, దాసదాసీ జనాలు, అమూల్యమైన ఆభరణాలు అన్నీ ఇచ్చి పంపించాడు. సారథి ఉండి రథాన్ని తోలడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ చెల్లెల మీద ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ చేత కంసుడే స్వయంగా దేవకీ వసుదేవులు కొత్తగా వివాహమైనటువంటి దంపతులు కూర్చున్నటువంటి రథాన్ని తోలడానికి సిద్ధపడ్డాడు. ఆయన సారథి స్థానంలో కూర్చుని పగ్గాలు పట్టుకుని గుర్రాలు తోలుతున్నాడు.
ఆ బయలుదేరినప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇది మనిషి జీవితంలో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం. ఎంతకాలం విషయములు మనకి అనుకూలంగా ఉన్నాయనుకుంటామో అంతకాలం ప్రేమ ఉంటుంది. తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుడి శత్రులగుదురు. అది ఆ ఆనుకూల్యత భావం లోపిస్తే శత్రుత్వం ఏర్పడుతుంటుంది. ఆయన రథాన్ని తోలుతూ చెల్లెలికి కొత్తగా వివాహమైంది నవదంపతులు అని ఎంతో ప్రేమతో రథంలో తీసుకుని వెడుతున్నాడు. నిజానికి సారథి ఉన్నాడు, ఆయన తీసుకెళ్ళచ్చు. ప్రేమతోటే మొదలెట్టాడు సారథ్యం. కానీ అశరీరవాణి పలికింది. తుష్టయగు భగిని మెచ్చగ నిష్ఠుడవై రథము నెడుపెదెరుగవు మీదన్ శిష్టయగు ఈతలోదరి అష్టమగర్భంబు నిన్ను హరించుజుమీ అంది. చిత్రం ఏమిటంటే అశరీరవాణి అనేటటువంటి మాటే చాలా ఆశ్చర్యకరమైన మాట. ఎందుకంటే వాణి ఎప్పుడు ఉంటుంది అంటే శరీరం ఉంటే ఉంటుంది. శరీరము లేదనుకోండి, శరీరము లేకుండా మాట్లాడడం అనేటటువంటిది సాధ్యమయ్యే విషయం కాదు. జీవుడు శరీరంలోంచే మాట్లాడతాడు. ఇప్పుడు ఈ శరీరం లోపల ఒక జీవుడు ఉన్నాడు. ఆ జీవుడి యొక్క భావములు శరీరములో ఉన్నటువంటి స్వరపేటిక ద్వారా మాటగా అభివ్యక్తమవుతాయి. శరీరమే లేదనుకోండి, జీవుడు ఎలా మాట్లాడతాడు? మాట్లాడలేడు. అశరీరవాణి అంటే శరీరం లేకుండా మాట్లాడడం అసలు ఎలా కుదురుతుంది? మరి అశరీరవాణి పలికింది, ఆకాశవాణి పలికింది అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, ఆకాష్ అంటే అంతటా వ్యాపించినది, భగవద్వాణి అని దానికి అర్థం. భగవంతుని యొక్క వాణికి శరీరముతో సంబంధం లేదు. ఆయన అంతటా నిండి ఉంటాడు. అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ ఒక శరీరంతో మాత్రమే మాట్లాడగలడు అంటే ఆయన శక్తికి ఒక పరిమితి చూపించినట్టు అవుతుంది. ఆయన మాట ఏది ఉందో అది వేదము ద్వారా వ్యక్తమవుతుంది. ఆయన యొక్క మాటయే వేదము. వేదము చెప్తున్నటువంటి మాట ఏమిటి? అష్టమ గర్భంలో ఈ దేవకీ వసుదేవులకు ఎవరు జన్మిస్తాడో ఆయన వలన కంసుడు మరణిస్తాడు అని. తుష్టయగు భగిని మెచ్చగ నిష్ఠుడవై రథము నడిపెదెరుగవు మీదన్ శిష్టయగు ఈతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించుజుమీ. మాట వేయడంలో కూడా పోతన గారు ఎంత అందంగా తీసుకొచ్చారంటే తలోదరి అన్నారు. తలోదరి అంటే అసలు పైకి కడుపు కనపడదు, లోపలికి ఎక్కడికో అణగారిపోయినట్టుగా ఉంటుంది. కానీ ఆమె 8 బిడ్డల్ని కంటుంది అని. ఈ తలోదరి అయినటువంటి నీ చెల్లెలుందే, ఆమెకి 8వ గర్భంలో పుట్టినటువంటి సంతానం నీ మరణానికి కారణమవుతుంది. అశరీరవాణి ఈ మాట అండం ఎందుకు? అసలు ఆ మాట అనకపోతే ఏ గొడవ లేదుగా. కంసుడు సంతోషంగా దేవకీ వసుదేవుల్ని తీసుకెళ్ళిపోతాడు. అసలు భాగవతంలో ఈ మలుపు లేదు, ఈ ప్రవచనము లేదు, ఈ సభ లేదు, ఈ అల్లరి లేదు. అసలు అండం ఎందుకు అశరీరవాణి అంటే? అశరీరవాణి అన్నది అన్న మాట దగ్గరే ఆలోచించవలసి ఉంటుంది. అందుకే భాగవతంలో దశమస్కంధం హృదయస్థానం, గుండెకాయ లాంటిది. అది ఉపనిషద్వాక్యం, అది వేదవాక్యం. యోగమునందు సాధనలో అష్టాంగ యోగంలో 8వ దశ సమాధి. సమాధి అంటే ఇంకా అక్కడ బాహ్యమైనటువంటి స్మృతి ఏమీ ఉండదు. అన్నీ లోపలికి వెళ్ళిపోయి కేవలము పరమాత్మగా మాత్రమే ఆనందమును అనుభవిస్తూ ఉంటాడు. ఆ యోగమునందు పరమాత్మతో తాదాత్మ్యమును చెందుతాడు జీవుడు. ఆ స్థితి ఏది ఉందో దాన్ని సమాధి అంటారు. ఆ సమాధి స్థితికి వెళ్ళిపోయిన తరువాత ఇక కోరికలు మనస్సు ఉండవు. కోరిక ఉండకపోవడానికే కంసుడు ఉండడు అని పేరు. కంసుడు అంటే కామము, కోరిక. ఆయన మధురానగరాన్ని పరిపాలించాడు. మధురమైనటువంటి కోరికలతో నిరంతరము తిప్పేటటువంటి వాడెవరో ఆయన కంసుడు. అందుకే కంసుడు మధురలో ఉంటే కృష్ణుడు ఉండడు, కృష్ణుడు మధురకు వస్తే కంసుడు ఉండడు. రాముడు ఉంటే కాముడు ఉండడు, కాముడు ఉంటే రాముడు ఉండడు. అదే అన్వయం కృష్ణుడికి కంసుడికి కూడా. కంసుడు మధురని పరిపాలించినంత కాలం కృష్ణుడు నందవ్రజానికి వెళ్ళిపోతాడు. నందవ్రజం నుంచి కృష్ణుడు మధురానగరానికి వచ్చాడనుకోండి, కంసుడు మరణిస్తాడు. అంటే దాని అర్థం ఏమిటంటే ఆత్మ శాశ్వతము, ఆత్మ సత్యము అని సాధనలో అష్టాంగ యోగంలో 8వ దశయందు సమాధి స్థితిని అనుభవించినప్పుడు ఇక కామము ఉండడానికి వీల్లేదు, ఇక మనసు ఉండదు. కాబట్టి కోరికలు అనేటటువంటివి ఏవీ ఉండవు. అందుకే ఆ 8వ దశకి చేరితే కామం ఉండదు అన్నది అంతరార్థం. బాహ్యంలో కథాపరంగా చూస్తే
ఆ అశరీరవాణి చెప్పింది, నువ్వు ఎంతో సంతోషంగా నీ చెల్లెలు బావగారు నీ చెల్లెలికి కొత్తగా పెళ్ళయిందని రసారధ్యం చేసి తీసుకెడుతున్నావు, అంతవరకు బాగుంది. కానీ మనసు సారథ్యం చేసి శరీరం అనే రథాన్ని నడుపుతుంటుంది కదా, ఈమెకు 8వ సంతానంగా పుడతాడు. ఆ పుట్టినవాడు కృష్ణుడు. కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపం. అది అష్టాంగ యోగంలో సమాధి యందు లభిస్తుంది. ఆ 8వ గర్భము ఈమె దాల్చినప్పుడు 8వ శిశుజననమైనప్పుడు నీ మరణమునకు ఆయన హేతు అవుతాడు. ఈ మాట విన్నాడంతే. అప్పటి వరకు ఎంతో సంతోషంగా వెనక్కి తిరిగి చెల్లెలితోటి బావగారితోటి మాట్లాడుతూ విడుతున్నటువంటి వాడు ఒక్కసారి రథంలోంచి కిందకి దూకేసి పగ్గాలు విసిరి పారేశాడు. విసిరేసి చెల్లెలు కొత్తగా పెళ్ళయింది, కాళ్ళ పారాణి కూడా ఆరలేదు, మంగళప్రదమైనటువంటి ఆభరణములతో ఆమె శోభిస్తోందన్న విషయాన్ని విస్మరించి ఆమె జుట్టు పట్టుకుని కిందకి ఈడ్చేసి వెంటనే కత్తి ఒరలోంచి తీసి ఆమె కుత్తుక కోసేయిపోయాడు. ఎందుకనంటే ఆమె ఉంటే కదా 8వ గర్భం, ఆమె ఉంటే 8వ గర్భం. అసలు ఆమెయే లేకపోతే మూలాన్ని ఛేదించేస్తే అసలు ఆమెకి 8వ గర్భం వచ్చి 8వ గర్భంలో కుమారుడు జన్మించి తనని చంపడం అనేటటువంటి సందర్భమే ఉండదు. అందుకని ఆమెని చంపేయాలి అని నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే వసుదేవుడు జోక్యం చేసుకున్నాడు. మరి భర్త కదా, భార్యని రక్షించుకోవాలి. కంసుడితో యుద్ధం చేసి గెలవగలిగినంత శక్తి వసుదేవుని యందు లేదు. అందుకని వసుదేవుడు ఏం చేశాడంటే ఎంతసేపు కూడా ఆ కంసుడిని బ్రతిమాలి ఆయన చేస్తున్నటువంటి ఆ ప్రయత్నం నుంచి ఆయన్ని విరమింప చేయాలి అని చూశాడు. తెలుగు భాషకు ఒక గమ్మత్తు ఉంది. తెలుగు భాషలో అన్న అన్న మాట అత్యంత పవిత్రమైన మాట. నాతో ఒకప్పుడు ఒక పోలీస్ అధికారి విజయవాడ నుంచి గుంటూరు కారులో ప్రయాణించారు. ప్రయాణిస్తూ ఆయన నాతో ఓ మాట అన్నారు. ఆ మాట నాకు ఎప్పటికీ అలా జ్ఞాపకం ఉండిపోయింది. పూర్వకాలంలో పక్కింట్లో ఉన్నటువంటి ఆవిడ్ని చెల్లాయి అని పిలిచేవారండి. ఆ చెల్లాయి బావగారు అని పిలిస్తే చటుక్కున దోషం నేరం చేయబుద్ధి వేయదు. ఒకవేళ అవతల వారు ఏదైనా పొరపాటు చేసినా చెల్లాయి అని పిలిచాం, పోన్లే అన్నగారిని క్షమించేద్దాం అనిపిస్తుంది. ఆ పిలుపులు పోయి పేర్లు పెట్టి పిలుచుకోవడం వచ్చిన తరువాత నేరాల సంఖ్య పెరిగిందండి. అన్నయ్య గారు చెల్లాయి అని పిలుచుకున్న రోజుల్లో ఇన్ని నేరాలు లేవు. ఆ సంస్కృతి పోవడం నేరాల సంఖ్య పెరగడానికి కూడా కారణం. అది మళ్ళీ రావాలండి. ఛాందసం అన్న మాట అడ్డుపెట్టి సంస్కృతిని చంపేసి నేరాలు పెంచేస్తున్నారు అన్నాడు ఆయన. ఆయన ఆవేదన నాకు అర్థమైంది నిజంగా. అన్నయ్య 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 అని చెల్లెలు పిలుస్తూ ఉంటే చెల్లాయ్ చెల్లాయ్ అని అన్నయ్య అన్నప్పుడు ఆ ఇద్దరి మధ్య ఉండేటటువంటి అనుబంధం, ఆ ప్రేమ, ఆ మాధుర్యం పరమాద్భుతం. అందుకే ఆ అనుబంధాన్ని గుర్తు చేశాడు. అందున భాగవతాన్ని ఆంధ్రీకరించినప్పుడు పోతన గారు ఈ మానవీయ అనుబంధములకు పట్టాభిషేకం చేస్తూ మాట్లాడారు. ఆదరోక్తి ప్రయోగం చేస్తూ అమ్మ అన్న మాట ఎక్కడొచ్చినా, అన్న అన్న మాట ఎక్కడొచ్చినా ఆయన అంత అద్భుత ప్రయోగాలు చేశారు. అందుకే వసుదేవుడు కంసుడితో మాట్లాడుతూ అన్నాడు, అన్నవు నీవు చెల్లెలికి మాడలు చీరలిచ్చుటో మనన చేయుటో మధుర బంజుల భాషలనాధరించుటో చెయ్యక మిన్నుల మ్రోతలి నిజము మేలిని చంపకుమన్న మాని రావన్న సహింపుమన్న తగదన్న వధింపుమన్న వీడెదన్. ఆయనకి అన్నగాడుగా బావగారు, కానీ ఆ అన్న 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 అని 1-4 మాటలు అనడంలో నువ్వు ఆమెకు అన్న ఆ మాట వెనక ఉన్నటువంటి సౌహార్ద్రతని అర్థం చేసుకో. చెల్లెలి కష్టం తీర్చినవాడు అన్న కానీ చెల్లెల్ని కష్టపెట్టినవాడు అన్న ఎలా అవుతాడు? అసలు ఆ మాటకి కళంకం అది. నువ్వు అలా ప్రవర్తించకూడదు. కాబట్టి అన్నవు నీవు చెల్లెలికి జ్ఞాపకం చేశాడు, అనుబంధాన్ని గుర్తు చేశాడు. ఆవేశంలో మర్చిపోయావా? అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో. ఇంటికి అక్క చెల్లెలు వచ్చింది అంటే ఆమె మనసు గాయపరచకుండా నువ్వు ఏమిచ్చావన్నది చూడదు ఆడపిల్ల. ఒక 100 రూపాయలు నేత చీర పెట్టిన ఆమె తన అత్తవారింటి నుంచి 10,000 రూపాయల చీర కట్టుకుని వచ్చిన
మా అన్నయ్య పెట్టాడు, మా నాన్నగారు పెట్టారు అని ఎంతో సంతోషంతో తను కట్టుకున్న చీర విప్పేసి తండ్రి గారు కానీ అన్నగారు కానీ పెట్టిన చీర కట్టుకుని వెళ్ళిపోతుంది. పుట్టింట్లో పెట్టిన చీర కట్టుకుని పుట్టింటి వాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళిపోతుంది ఆ పిల్ల. అటువంటి ప్రేమ లోకంలో ఇంకెక్కడా ఉండదు. అన్న పెళ్ళవుతోంది అంటే సందడంతా చెల్లెలదే. ఆ పెళ్లి కొడుకు వెనక కూర్చుని ఎంత మురిసిపోతుందో. నేను ఒక్క మాట అంటే అదేదో కృతకంగా సభలో రంజిల్ల చేయడానికి నేను అంటున్నానని అనుకోవద్దు. అది నా గుండె లోతుల్లోంచి వస్తున్న మాట. ఆడపిల్ల లేని ఇల్లు పరిపూర్ణమైన ఇల్లులా నాకు అనిపించదు. అది వ్యక్తిగతంగా ఒకవేళ నా దోషమేమో నాకు తెలియదు. అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలు ఇచ్చుటో, ఓ చిన్న బహుమానం ఏదైనా ఇస్తే మా అన్నయ్య ఇచ్చాడు, మా అన్నయ్య ఇచ్చాడు అని ఎంత పొంగిపోతారో. ఏదో పుస్తకం వెళ్ళిపోతుంటే అప్పుడప్పుడు ఈ పుస్తకం చదువుతుండమ్మా అంటే 10 మందికి వెళ్ళి మా అన్నయ్య చాగంటి కోటేశ్వరరావు, మా అన్నయ్య ఈ పుస్తకం ఇచ్చాడు, నన్ను చదవమన్నాడు అని ఎవరైనా వస్తున్నారు అనేటప్పటికీ కనపడేటట్టుగా ఎదురుకుంటా బల్ల మీద పెట్టి, ఎవరిచ్చారు అంటే మా అన్నయ్య చాగంటి కోటేశ్వరరావు ఫలానా తేదీన బహూకరించినాడు అని అట్ట మీద రాసి. ఎందుకు అదంతా అంటే ఆ అన్నయ్యకి నేను చెల్లెల్ని, వాడు పనికి వచ్చినవాడా పనికి మాలినవాడా వదిలేయండి, ఏదో ఉదాహరణ చెప్పాలి కాబట్టి నా మీద ఎట్టుకున్నాను, కానీ నేను ఏదో గొప్పవాడిని కాదు నా ఉద్దేశ్యం. పోనీ అలాంటి చోట పెట్టుకునైనా మురిచిపోదామని పెట్టుకున్నాను, నాకు చెల్లెలు ఉంది కాబట్టి. కాబట్టి అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో మన్నన చేయుటో. చెల్లెలి మనసు గాయపడకుండా ప్రవర్తిస్తారు. మాట్లాడుకోవడానికి ఒక్క కడుపున పుట్టిన వాళ్ళకి మాటలు ఉండవండి. చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు పాటలు, రే అన్నయానికి దోసకాయ పప్పు అంటే ఇష్టం రా, నీ కోసం దోసకాయలు తీసుకొచ్చాను రా నిన్న వెళ్ళి అని మాట్లాడుకోవడానికి నవ్వుకోవడానికి. చిన్నప్పుడు మీ మామయ్య ఏం చేస్తుండేవాడో తెలుసా అని తన బిడ్డల్ని పిలిచి చెప్పడానికి కబుర్లే ఉండవా? మన్నన చేయుటో గౌరవించడం, మంచిగా మాట్లాడడమే గౌరవం. ప్రేమగా 1-2 మాటలు, ఏమ్మా తిన్నావా, ఏమ్మా ఉన్నావా, ఏమిటి ఇవాళ నీ కార్యక్రమం అని అడగడమే చాలు నోరు విప్పి. ఒక రకంగా పోతన గారు కుటుంబాలకి బోధ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఈ పద్యాలు బాగా చదువుకుంటే ప్రతి ఇంట్లో జేబులోంచి ఏదో తీసి అస్తమానం అలా చూసుకుంటూ చెవుల్లో ఏవో పెట్టుకుని దాంట్లో మాట్లాడడం మానేసి పక్కనున్న వాళ్ళతో మాట్లాడడం అలవాటు అవుతుంది అనిపిస్తుంది. కాబట్టి మాడలు చీరలిచ్చుటో మన్నన చేయుటో మధుర మంజుల భాషలను ఆదరించుటో ఇవన్నీ చేయడం మానేసి మిన్నుల మోతలే నిజము మేలని చంపకుమన్నా. ఎక్కడో ఆకాశంలో ఏదో వినపడిందా? అది ఎవరన్నారో, ఏ మబ్బు చాటున్నాడో, నీకు మీ చెల్లెలికి ఏ కలహం పెట్టడానికి అన్నాడో అన్నవాడు కనపట్టలేదా? శరీరం లేకుండా ఎవడో ఏదో అన్నాడా? అది ఎవడన్నాడో తెలియదు, కానీ ఆ అన్నది మాత్రం నిజమని నమ్ముతున్నావా? ఇన్నాళ్ళ మీ అనుబంధం మర్చిపోయావా? ఒక రకంగా కాల్చి వాత పెట్టాడు. మిన్నుల మోతలే నిజము మేలుని చంపకుమన్న, మాని రావన్న, వధింపకుమన్న, తగదన్న, సహింపుమన్న వీడెదన్. పోతన గారికి అవకాశం చిక్కాలి, కానీ అమ్మ అన్న మాట వచ్చిందో, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులు నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్యుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్ అంటారు. అమ్మ అంటే ఆదరోక్తి, అన్న ఆదరోక్తి అంటే ఆ మాటల వెనక అంత అనుబంధం ఉంది, అంత ప్రేమ ఉంది. వాళ్ళు కలుసుకుంటే అలా మాట్లాడుకోవాలి. ఒక తల్లి తండ్రి కడుపున పుట్టినటువంటి అనుబంధం ఇక జీవితంలో ఎక్కడికి వెళ్ళినా రాదు. దేశే దేశే కలత్రాణి దేశే దేశే చ బాంధవాః తంతు దేశం నపశ్యామి యత్ర భ్రాత సహోదరః అంటాడు రాముడు రామాయణంలో. ఏ దేశానికి వెళ్ళినా బంధువులు కనపడతారు, ఏ దేశానికి వెళ్ళినా స్నేహితులు వస్తారు, కానీ తోడ పుట్టిన వాళ్ళు అన్నవాళ్ళు మాత్రం ఆ జన్మకంతే. వాళ్ళు దెబ్బలాడుకోవడం కన్నా తల్లిదండ్రుల ఆయుర్దాయం తగ్గించేయడానికి మార్గం ఇంకోటి ఉండదు. కనీసం వాళ్ళు కలిసి ఉంటే తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారో. అందుకే అంటారు, ఆఖరికి తల్లి తండ్రి శరీరం విడిచిపెట్టేసిన తరువాత ఏడాదికి ఒక్కసారి తద్దినం పెట్టేటప్పుడు కనీసం ఎన్ని అభిప్రాయ భేదాలున్నా తమ్ముడు అన్న దగ్గరికి వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే అంతకన్నా దరిద్రమైన జన్మ ఇంకొకటి ఉండదు. మనిషిగా పుట్టి అంతకన్నా కృతజ్ఞతతో కూడుకున్న జన్మ ఇంకొకటి ఉండదు. అన్న దగ్గరికి వెళ్ళి కనీసం జన్మనిచ్చి నువ్వు ఉన్నావనడానికి కారణమైన వాడు తండ్రి తల్లి. ఆ అన్నగారు చేతి బొటనవేలు మించి కుడి చేతి మించి ఉదకం పోస్తుంటే పైన తమ్ముళ్ళు చెయ్యి పెడతారు.
పెట్టి నీళ్లు పోసి వదిలిపెట్టాలి, అది చూసి సంతోషిస్తారట. సంవత్సరానికి ఒక్కసారి శరీరం విడిచిపెట్టేసిన తల్లి తండ్రికి అది చేయడానికి కూడా జ్ఞాపకం లేక అన్నగారింటి దగ్గరికి రాని తమ్ముడా వాడో కొడుక ఎలా నమ్ముతుంది ప్రపంచం అటువంటి వాడిని? అటువంటి వాడు తల్లిదండ్రుల మీదే కృతజ్ఞత లేనివాడు, అన్నతో కలిసి ఇటువంటివి విహిత కర్తవ్యం అని తెలుసుకోనివాడు ఎవరితో అనుబంధాలు పెట్టుకుని ఎవరిని ఉద్ధరిస్తాడు? వాడు ఎలా నమ్ముతుంది సమాజం వాడిని? అది కనీసం మనిషిగా పుట్టినందుకు మనిషిగా బ్రతకాలి అని తెలుసుకోవడానికి చేయవలసిన పనులు కనీసంలో కనీసం. పితృదేవతల మాట ఎలా ఉన్నా మనం చెయ్యవలసింది అని తెలుసుకోవాలి. కాబట్టి మాని రావన్న వధింపకుమన్న తగదన్న సహింపుమన్న వేడెదన్, నిన్ను వేడుకుంటున్నాను, చంపకాయ, ఆడపిల్ల కొత్తగా పెళ్ళయింది వచ్చేసేయి. అయినా బావా నీకు తెలియని విషయం కాదు, ఈ సృష్టిలో వచ్చినటువంటి ప్రతి ప్రాణికి జనన తేదీ ఎలా ఉంటుందో మృత్యువుకి కూడా అలాగే ఉంటుంది. యథార్థం చెప్పాలంటే ఎవరెవరు ఏ శరీరంతో వచ్చాడో ఆ శరీరం విడిచిపెట్టేయడానికి ప్రక్రియ కూడా జరిగిపోతూ ఉంటుంది. భాగవతంలోనే పోతనగారే చెప్పినటువంటి ఉపమానం, ఒక గొంగళి పురుగు ఉందనుకోండి, ఆ గొంగళి పురుగు ఒక చెట్టు మీదకి ఎక్కి ఒక ఆకు మీదకి ఎక్కి ఆకుని తింటూ తన కడుపు నింపుకుంటూనే ఆకు మోడైపోతున్నప్పుడు అవతల ఆకు మీదకి వెళ్ళిపోవడానికి మార్గం సుగమం చేసేసుకుంటుంది. ఆకు బరువు తగ్గిపోయి తను కింద పడిపోకుండా చూసుకుని కొంత భాగం ఉందనగానే తల ఎత్తి దగ్గరలోకి వచ్చిన ఆకు మీదకి మారి మెల్లగా శరీరాన్ని అవతల ఆకు మీదకి లాగి యువతల ఆకుని వదిలిపెట్టేస్తుంది. పురుషుడు అంటే నా ఉద్దేశ్యం జీవుడు అని. జీవుడు కూడా తాను చెయ్యవలసినటువంటి కర్మలు చేస్తూ తాను వెళ్ళిపోవడానికి ఇతర శరీరంలో ఎందులోకి వెళ్ళిపోవాలో దానికి కావలసిన వంట వండేసుకుంటున్నాడు. నువ్వు ఏ పుణ్యం చేస్తున్నావో, ఏ మంచి పనులు చేస్తున్నావో దాన్ని బట్టి నువ్వు ఏ శరీరంలోకి వెళ్ళాలో దాన్ని వండేసుకుంటున్నావు. నువ్వు ఏ పనులు చెయ్యట్లేదో, ఏ మంచి కర్మలు చెయ్యట్లేదో దాని చేత ఎందులోకి వెళ్ళిపోవాలో కూడా నువ్వే వండేసుకుంటున్నావు, నిర్ణయం చేసుకుంటున్నావు. కాబట్టి వెళ్ళిపోవడం అన్నది తథ్యం కదా బావా. కానీ వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడో ఆకాశంలోంచి ఏదో మాట వినపడింది అని చెప్పి నువ్వు నీ చెల్లెల్ని చంపేస్తే లోకం నిన్నేమంటుంది? ఇంతకన్నా దుర్మార్గుడు లోకంలో ఇంకొకడు ఉండడు, ఇంతకన్నా అధర్మాత్ముడు ఇంకొకడు ఉండడు అంటుంది. పైగా ఎప్పటి గర్భం? 8వ గర్భం. 8 ఏళ్ళు నువ్వు సుఖంగా బతుకుతావు. దీనికి ఇప్పుడు చెల్లెల్ని చంపేయడం ఏమిటి? ఎంత అప్రతిష్ట మూట కట్టుకుంటావు. పైగా కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతుర్ని చంపేశావంటారు. ఎవరు చేసిన కర్మలని బట్టి వారికి మృత్యు వస్తుంది తప్ప ఆ కర్మలు చెయ్యనకుండా మృత్యువు రమ్మంటే రాదు. కాబట్టి నువ్వెందుకు దుష్కర్మ చేసి మృత్యువుని తప్పుకోవాలనుకుంటావు? నిజంగా భగవంతుడు నీకు ఈమెని చంపేసినంత మాత్రం చేత ఇక మృత్యువు లేకుండా చేసేస్తాడా? అది సాధ్యమా? ఆలోచించు. కాబట్టి ఎందుకు నిష్కారణంగా ఇటువంటి పని చేస్తావు? నా మాట నమ్ము. కర్మలు కదా కీడు చేసినా, కర్మలు కదా ఫలితాలు ఇచ్చినా, అయినప్పుడు దుష్కర్మ చేసి నువ్వు శాశ్వతంగా ఉండగలదని ఎలా అనుకుంటున్నావు? అది తర్కానికి అందదు కదా. అందుకని వదిలిపెట్టేసేయి నీ ప్రయత్నాన్ని అన్నాడు. ఆయన వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. రాక్షసత్వం అన్న మాటకు అర్థం అదే. నేను సుఖపడితే చాలు, ఇతరులు దుఃఖపడినా నాకు అనవసరం. వాడు సుఖపడ్డాడా దుఃఖపడ్డాడా నాకు అనవసరం, నేను సుఖపడ్డానా లేదా అని. దాన్నే రాక్షసత్వం అంటారు. నేను సుఖపడ్డం కాదు, నేను సుఖపడ్డంలో వాళ్ళ యొక్క ఘోరమైన ఏడుపు ఉంటుంది, దాని జోలికొద్దు అంటే వాడు మనిషి కాదు. వాళ్ళు ఏమైనా అయిపోని నేను సుఖపడ్డానా లేదా, అదే రాక్షసత్వం. అది పరమ ప్రమాదకరం. దాన్ని గిల్లేసి తుంచేయాలి చిన్నతనం నుంచి. ఆ భావనలు పెరుగుతున్నాయంటే కాలి బొటనవేలు కింద పెట్టి ఆ భావనలు నలిపేయకపోతే ఎక్కడి నుంచో రారు రాక్షసులు, మనుష్యుల మనసులోంచి విజృంభిస్తారు. కాబట్టి ఎన్ని మంచి మాటలు చెప్పినా దేవకీదేవిని విడిచిపెట్టడానికి కంసుడు అంగీకరించలేదు. మన పురాణాలలో గొప్పతనం ఏమిటంటే ఉపోద్ఘాతం ఇచ్చేటప్పుడు కంసుడు అనగా దుర్మార్గుడు అలా మొదలు పెట్టరు. జరుగుతున్న కథని బట్టి వాళ్ళ ప్రవర్తనని బట్టి ఎవరు ఎటువంటి వారన్నది మీరు గ్రహించాలి. మధ్య మధ్యలో మిరుపుల్లా
ఆ విషయం మీద తీర్పు చెప్తుంటారు. మీరు రామాయణం చదువుతున్నారనుకోండి, రావణుడు బహుదుర్మార్గుడు అని అందరూ వాల్మీకి మహర్షి కథ చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ కథ చదువుతున్నప్పుడు మీకు వీడు దుర్మార్గుడు అనిపించింది అనుకోండి, వాడు ఏం చేస్తే దుర్మార్గుడు అనిపించిందో అది మీరు చెయ్యకూడదు, మీ పిల్లలు చెయ్యకుండా మీరు ఆ కథను అలా చెప్పాలి. అందుకొచ్చింది ఈ వాంగ్మయం, అందుకు అది నిత్యనూతనం. అది అలాగే చెప్పాలి పిల్లలకి. చెప్పినప్పుడు కూడా చెప్తే చిచ్చి ఎలా చేశాడు అంటే, చూసావా అలా చేయకూడదు, అలా బ్రతకకూడదు అని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఇన్ని చెప్పినా విడిచిపెట్టకుండా చెల్లెల్ని చంపడానికే ప్రయత్నించాడు. అప్పుడు వసుదేవుడు అన్నాడు, మనసులో అనుకున్నాడు, ఆపన్నురాలైన అంగన రక్షించి సుతులనిచ్చెదననుట శుభము నేడు, మీదెవ్వడెరువును మెలత ప్రాణములతో నిలిచిన మరునాడె మేరరాదే, సుతులు పుట్టిననేమి సుతులకు మృత్యువు వాలాయమై వెంట వచ్చనేని, బ్రహ్మవలన వీడు పాటేమి పొందక ఉండునే సదుపాయమొకటి లేదే, పొంత మాకుల కాల్చకపోయి వహ్ని ఎగసి దవ్వులవాని దహించు భంగి, కర్మవశమున భవమృతి కారణములు తెలిసి వెరగొంద ఇక నేల తొట్టుపడగా. లోపల ఆలోచించుకునేటటువంటి పద్యం, ఒక మనిషి లోపల ఆలోచించుకుంటున్నాడు అన్నప్పుడు ఆలోచన అప్పుడు ఎంత గుప్తంగా లోపల తను ఒక నిర్ణయం చేసుకోవడానికి ఆలోచిస్తాడో పద్యం కూడా అదే శైలిలో పడుతుంది పోతన గారికి. అది ఆయనకి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం. అందుకని ఆపన్నురాలైన అంగన రక్షించి సుతులనిచ్చెదననుట శుభము నేడు. అసలు ముందు ఈమెని కాపాడుకోవాలి. నా ధర్మం ఏమిటి భర్తగా? ముందు భార్యని రక్షించుకోవాలి. ఈమెని రక్షించుకుంటే తర్వాత కొడుకులు పుట్టడం, ఆ తర్వాత 8వ కొడుకు, ఆ 8వ కొడుకు వీడిని చంపుతాడా, వీడేమైనా ఈలోగా చేస్తాడా అన్నది బ్రహ్మగారు నిర్ణయించాలి. కాబట్టి ఎందుకు అంత హడావిడి, ఎందుకు దాని గురించి నేను ఇప్పుడు ఇంత కంగారు పడవలసిన అవసరం ఏముంది? కాబట్టి ఆపన్నురాలైన అంగన రక్షించి సుతులనిచ్చెదననుటే శుభము నేడు. ఈమెని రక్షించుకోవడానికి నేను ఓ మాట చెప్తాను. ఈమె 8వ గర్భంలో పుట్టేవాడు కదా, నిన్ను చంపేస్తాడనుకుంటున్నావు. నేను పుట్టిన కొడుకుని పుట్టినట్టుగా నీకు ఇచ్చేస్తాను, నువ్వు చంపేసేయి. ఇంకా నీకు చావు ఎక్కడుంది? ఈమెను ఎందుకు చంపడం? ఈమెని చంపేస్తే మృత్యువు నీకు తెలియకుండా వస్తుంది. ఇప్పుడు తెలిసింది ఈమె వలన మృత్యు వస్తోందని. తప్పించుకునే అవకాశం ఏమిటి? ఒక్కరిని పొత్తిళ్లల్లో ఉన్న వాళ్ళని పొత్తిళ్లల్లో పుట్టగానే మావి కప్పి ఉన్న బిడ్డని నీకు ఇచ్చేస్తాను, చంపేసేయి, నీ మృత్యువు పోతుంది. ఇప్పుడు ఈమెని చంపేశామనుకో, పుట్టినవాడు గిట్టాలి కాబట్టి బ్రహ్మగారు ఏం చేస్తాడు? గుట్టుగా ఇస్తాడు మృత్యువు. అప్పుడు నువ్వు ఎలా తప్పుకుంటావు? నీకు నేను తేలిక మార్గం చెప్తున్నాను, నా మీద నాకు నమ్మకం ఉంది కదా, నేను ఇచ్చేస్తాను బిడ్డల్ని, వాళ్ళని చంపేసి అని నేను అంటాను. ఒకవేళ పుట్టిన పిల్లలు చచ్చిపోవాలని రాసి పెట్టుంటే నేను ఆపగలనా? కానీ కర్తవ్యం ఏమిటి భర్తకి? ముందు భార్యని కాపాడుకోవాలి. ముందు నేను ఈమెని రక్షించడానికి ఇంతకన్నా నాకు మార్గం లేదా ఆ మాట ఇవ్వడం కన్నా. సుతులు పుట్టిననేమి సుతులకు మృత్యువు వాలాయమై వెంట వచ్చనేమి, బ్రహ్మవలన వీడు పాటేమి పొందక ఉండునే సదుపాయమొకటి లేదే. 8వ గర్భం అంటే ఇంకా 8 ఏళ్ళు సమయం ఉంది. ఈ లోపల బ్రహ్మగారు ఏం చేస్తాడో, వీడి పాపాలప్పటికి 7 పిల్లల్ని చంపుతాడు, ఆమెని అంత బాధ పెడతాడు. తోడ పుట్టింది 7 పిల్లల్ని పుట్టిన వాళ్ళని పుట్టినట్టు చంపేస్తే ఎంత ఏడుస్తుంది. ఆ ఏడుపు వీడిని కట్టి కొడపదా? బ్రహ్మగారు చూడ్డా? ఈ లోపల ఏదో ఉపాయం దొరకదా? ఈ లోపల ఏదో ఒకటి జరగదా? కాబట్టి నేను ఇప్పుడు దీని గురించి ఆలోచించడం అనవసరం, ముందు భార్యని రక్షించుకోవాలి. అయినా ఎవరు చేసిన కర్మ చేత వారు వెళ్ళిపోతూ ఉంటారు. పొంత మాకుల కాల్చకపోయి వహ్ని, ఒక్కొక్కసారి అడవి అంటుకుపోతుంది. అడవి అంటుకుపోయినప్పుడు విచిత్రం ఏంటంటే అక్కడే ఉంటుందో ఎండుపుల్ల, ఆ ఎండుపుల్లను వదిలేస్తుంది. అడవి అంటుకున్నప్పుడు విచిత్రం ఏమిటంటే అగ్నిహోత్రం దూకి వెడుతుంది. అదేమి ఇలా మంట మండుతూ వెడుతున్నట్టు వెళ్ళదు. ఎప్పుడో చాలా కాలం క్రితం 1975 అనుకుంటాను, నేను ఒకసారి శ్రీశైలం నుంచి కిందకి దిగుతుంటే దావాగ్ని చూశాను అంటుకోవడం. అది దూకుతూ వెడుతుంది దావాగ్ని. అయినప్పుడు ఆ ఎండిపోయిన పుల్లను వదిలేస్తుంది, ఎక్కడో దూరంగా ఉన్న పచ్చని చెట్టు మీదకి వెళ్ళి చెట్టును కాలుస్తుంది. పొంత మాకులవాని దహించక వహ్ని ఎగసి దవులవాని దహించురు ఈతి. ఎక్కడో దూరంగా ఉన్నదాన్ని కాల్చేయడం ఏమిటి, పక్కనే ఉన్న ఎండుపులను వదిలేయడం ఏమిటి? ఏమనాలి అప్పుడు? దానికి జవాబు ఏం చెప్పాలి అంటే అది చేసుకున్న కర్మనాలి అంతే.
అది చేసుకున్న అదృష్టం అనాలి. కర్మ సిద్ధాంతమే కదా అక్కడికి వచ్చేది. కాబట్టి నేను కర్మ సిద్ధాంతమే కదా ఇప్పుడు చెప్పాను ఆ కంసుడితోటి. అందుకని ఏం జరిగితే అది జరుగుతుంది. కర్మవశమున భవ మృతి కారణములు తెలిసి వెరగొంద ఇక నేల తొట్టుపడగా. ఇది తెలిసి నేను ఎందుకు బెంగ పెట్టుకోవడం, కాబట్టి ఆ మాట అంటాను, మాట ఇస్తాను. గబ్బ లోపల ఆలోచించుకున్నాడు. కత్తి ఎత్తి చెల్లెల్ని చంపడానికి సిద్ధపడుచుడి నుంచి తన భార్య అయిన దేవకీదేవిని రక్షించుకోవడానికి తీవ్రమైనటువంటి ఆలోచన చేసినటువంటి వసుదేవుడు ఏదో కృతకంగా మాట ఇవ్వడం కాదు, ఒకవేళ నిజంగా పుట్టిన పిల్లల్ని పుట్టినట్టు చంపడానికి ఇచ్చేయవలసి వస్తే ఇచ్చేయడానికి ఆయన వెనకాడడం. మాట ఇస్తే వెనక్కి తిరగడిక, అది వసుదేవుడి యొక్క లక్షణం. కాబట్టి ఆయన కంసుడితో ఒక మాట అన్నాడు. ఈ లలనకు పుట్టిన కొమరుల వలనం తెగెదనుచు గగనవాణి పలికెనంచు నీ వలిగెదవేని ఈ మృగాక్షికి కల కొమరుల చంపనిత్తు క్రమమున నీకున్. ఒకవేళ గగనవాణి పలికినటువంటి మాటలు నిజం, ఈమెకి పుట్టినటువంటి 8వ గర్భం వల్ల నీకు ఆపద కలుగుతుందని నువ్వు నమ్మితే బావా పుట్టిన పిల్లాన్ని పుట్టినట్టు నీకు ఇచ్చేస్తాను, చంపేసేయి. 8 పిల్లల్ని చంపేసేయి. అప్పుడు నీకు ఇంకా నమ్మకం తీరిపోతుంది కదా. అమ్మయ్యా 8 చంపేశాను, అది ఏదో ఆకాశంలోంచి వినపడింది, నా చేతిలో 8 చచ్చిపోయిన తర్వాత ఇంకా నన్ను చంపేవాడు ఎవరైనా ధైర్యం కలుగుతుంది కదా. ఈమెని చంపేయడం ఎందుకు, నీకు మంచిది. ఇప్పుడు నీకు గుప్తంగా మరణం వచ్చే అవకాశం ఉండదు. నీ మృత్యువుకి కారణాన్ని నువ్వు చంపేశావు కాబట్టి నువ్వు అనుకున్నట్టు శాశ్వతంగా ఉంటావు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటేనండి, మృత్యువుని అంగీకరించడంలో మనిషికి ఒక హెచ్చరిక ఉంటుంది, ఒక భయం ఉంటుంది. దొంగలు పడ్డారు పక్కింట్లో, రాత్రి మన ఇంటికి గట్టిగా తాళాలు వేసుకుంటాం. మా తాతగారు వెళ్ళిపోయారు, మా నాన్నగారు వెళ్ళిపోయారు, మా అమ్మగారు వెళ్ళిపోయారు, వాళ్ళందరూ చేతకాక వెళ్ళిపోలేదుగా. కాబట్టి వాళ్ళందరూ వెళ్ళిపోయినప్పుడు నేను కూడా వెళ్ళిపోవలసి ఉంటుంది కదా ఒకనాడు. కాబట్టి అది అంగీకరించగానే బ్రతికినంతకాలం ఎంత జాగ్రత్తగా బతుకుదామన్న భయం ఉంటుంది. వాళ్ళందరూ చేతకాక చచ్చిపోయారు, నాకేమవుతుంది అన్నవాడికి విచ్చలవిడితనం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. మృత్యువు తప్పించుకోలేని పరిణామము అని అంగీకరించగలిగితే మనిషి ధార్మికంగా బ్రతకడానికి ఒక పూనిక కలుగుతుంది. భగవంతుడి దగ్గర జవాబుదారీగా నిలబడాలి. ఎందుకు వచ్చిన అగచాట్లు, ఎందుకు వచ్చిన ఈ అల్లరి నాకొద్దు, నేను పవిత్రంగానే బతుకుతానని ఒక తీర్మానం చేసుకు బ్రతుకుతాడు. మనిషిని నియంత్రించగలిగినది అదొక్కటే. అందుకే ఈ దేవకీదేవికి కలిగినటువంటి సంతానాన్ని ఎప్పుడు పుట్టిన వాళ్ళని అప్పుడే తెచ్చి నీకు ఇచ్చేస్తానన్నాడు. దానికి సంతోషించాడు. ఇదేదో బాగుంది. ఎందుకనంటే ఇప్పుడు కాదు అని ఈమెని చంపేస్తే అపకీర్తి వస్తుంది. అపకీర్తితో పోదు, రేపొద్దున్న బ్రహ్మగారు నన్ను గుట్టుగా చంపే ప్రయత్నం చేస్తాడు, పైకి తెలియదు నేను ఎలా చనిపోతానన్నది. ఇప్పుడు తెలిసింది కాబట్టి 8 చంపేస్తే నాకు మృత్యు ఉండదు. ఏమైనా అర్థం ఉందా ఆలోచనకి? అదే రాక్షసత్వం అంటే. ఎంతమంది ఏమైపోయినా పర్వాలేదు, నేను బాగుంటే చాలు. అటువంటి ఆలోచన రాకూడదు. నేను కొంచెం కష్టపడ్డా పర్వాలేదు, 10 మందికి ప్రయోజనం కలిగితే చాలు. అదే మనుష్యత్వం, అదే త్యాగశీలతతో కూడుకున్నటువంటి బుద్ధి. త్యాగేనైకే అమృతత్వమానసు. ఎవడు అటువంటి త్యాగబుద్ధితో బతుకుతాడో వాడు అమృతత్వమును పొందుతున్నాడు. దానికి పరమేశ్వరుడు మెచ్చి కౌగిలించుకునేది. అంతేకాని 100 మంది కష్టపడ్డా పర్వాలేదు, నేను బాగుంటే చాలు సుఖంగా, అది ఉండకూడదు జీవితంలో. అసలు ఆ లక్షణమే రాకూడదు. కాబట్టి కంసుడు సంతోషించాడు, వెళ్ళిపోయాడు. ఈయన దేవకీదేవిని తీసుకుని వెళ్ళిపోయాడు ఇంటికి. వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటి కుమారుడు పుట్టాడు. పలికిన పలుకుల తిరుగక సొలయక వంచనము లేక కలిగిన కుమరుల ఇచ్చిన వసుదేవుండు తక్క ఇతరులు ఇలలం కలరే. అసలు ఇచ్చిన మాట కోసమని చెప్పి కట్టుబడాలి అని చెప్పి పలికిన పలుకుల తిరుగక సొలయక వంచనము లేక సుతుల రిపునకన్ అలగక ఇచ్చిన వసుదేవుండు. అయ్యో ఎప్పుడో కొడుకు పుట్టాకిస్తానండి అండం వేరు. కొడుకు పుట్టిన తర్వాత పసికందుని ఆమె ఇచ్చేయాలి అంటే ఎంత ఏడుస్తుంది అందులో. దేనికి?